హలో అండి, ఈరోజు నేను కీమా ఫ్రై చేస్తున్నానండి. దానికోసం పావు కేజీ కీమా తీసుకున్నాము. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ కీమాని వాటర్ వేసి కొంచెం ఉడికిస్తానండి. ముందుగా కీమా ఉడుకుతుందండి, ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేస్తానండి. కీమా ఉడుకుతుందండి. కీమాని కొంతమంది కుక్కర్లో వేసి ఉడికిస్తారు. మీకు ఇష్టమైతే అలా అయినా వేసుకొని ఉడికించుకోవచ్చండి. కానీ ఇలా ఉడికిస్తే కొంచెం మన పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందని నేను ఎప్పుడు ఇలానే ఉడికిస్తానండి. కీమా ఫ్రై చేయమని సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, కీర్తన గారు. తన కోసం ఇది చేస్తున్నానండి. ఓకేనా అండి. కీమా ఉడికిపోయిందండి పూర్తిగా. పాన్ పెడతాను ఫ్రై చేయటానికి. ఆయిల్ కాగిందండి, కొంచెం ఆవాలు వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. అలాగే సాల్ట్ వేస్తున్నానండి కొంచెం. అలాగే పసుపు కూడా వేస్తున్నాను, ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఇంతకు ముందు వేసాను కదండి. అలాగే కారం కూడా వేస్తున్నానండి, ఒక స్పూను. కీమా కూడా వేసేస్తున్నానండి. కీమా ఫ్రై అయిపోతుందండి. మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇది 1.5 స్పూన్ ఉంటుందండి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కీమా కర్రీ రెడీ అయిపోయిందండి, కీమా ఫ్రై. దీనికి ఎక్కువగా మసాలాలు అవి వేయకూడదండి, ఎందుకంటే ఈ కీమా టేస్ట్ని డామినేట్ చేసేస్తాయి. సరిపడా మసాలా, కారం అన్నీ వేసుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఓకేనా అండి. కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. కీర్తన, ఈ కీమా ఫ్రై మీరు చేసుకుని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా. బాయ్ అండి.